ప్లేస్ కోసం గొడవ పడేటోళ్ళు. రే నీ బ్యాగ్ కింద పెట్టరా. అమ్మ పెట్టను. నీకో ప్లేస్ నీ బ్యాగ్ కో ప్లేస్ సారా. అవును నా బ్యాగ్ నా పక్కనే ఉంటది. అరే నువ్వు ఎట్లా గోడకే కూర్చుంటున్నావు కదా, కింద పెట్టు, బ్యాగ్ కింద పెట్టు. ప్లేస్ సరిపోతలేదురా కార్నర్ లా. అమ్మ నేను పెట్టాను దుమ్మంటుతుంది. నేను చూస్తేనే కొట్టబుద్ధి అవుతుందిరా నాకు. సరేగానే అగో నీ పోరిని వేరేవాడు ఫటాయిస్తుండు, ఒకసారి చూడు. ఎవరు? ఓరోడు కోటిలో కొన్న అమెరికన్ టూరిస్టర్. సార్ నాగం పట్టించేటోళ్ళు. అరే వాడు ఎవడు పండుకుండు లేపండ్రా బాబు అని ఫస్ట్. సార్లు ఏమంటుండ్రా నిన్ను, లేరా రే. పేరెంట్స్కి ఫోన్ చేస్తా, బయట నించోబెడతా, ఈ డైలాగ్స్ చెప్పి నాకే బోర్ కొడుతుంది. ఇను అట్లీస్ట్ కళ్ళు తెరిచి ఇను క్లాసు ట్రై చేస్తా సార్. ఇక రీప్రొడక్షన్ గురించి మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు అన్నీ ఆల్రెడీ ఫోన్లో చూసేశారు కాబట్టి. రీప్రొడక్షన్ అనగానే నవ్వుతారు ఏంది? అరే వాడేంద్ర డైరెక్ట్ బెడ్షీట్ కప్పుకొని అనుకుంటూ బెడ్షీట్ ఎట్టుకెళ్ళి తెచ్చినవురా. సార్ మీ దగ్గర మెత్తుందా సార్, తలకాయ ఒత్తుకోబోతుంది. నా ఒళ్ళో పడుకో, నా ఒళ్ళో. అమాస పున్నానికి ఒకసారి వచ్చేటోళ్ళు. అరే మీరేంద్రా అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కూర్చోరు, ఫ్యాకల్టీ ఉన్నాడా కొంచెం రెస్పెక్ట్ ఇయ్యండి, జర్ర పక్కన కూర్చోపో. నువ్వేంది బాబు ఓన్లీ ఎగ్జామ్స్కే వస్తున్నావు, నువ్వు కండోనేషన్ ఫీజు కట్టాలి, నీకు అటెండెన్స్ తక్కువ ఉంది. అసలు లేదు. ఎంత కట్టాలి సార్? అరౌండ్ 3000 కట్టాలి. స్టాఫ్ రూమ్కి రా, డీటెయిల్స్ చెప్తా. 3000 అంత కట్టే స్తోమత నా దగ్గర లేదు సార్. అబ్బా మొన్న నువ్వే కదా సలార్ సినిమాకి, గుంటూరు కారం సినిమాకి బ్లాక్ లో టికెట్ కొనుక్కొని పోయినావు, అది కూడా 5000 పెట్టి. అయ్యా మీకెలా తెలిసింది సార్? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఓరోరి యోగి నన్ను కోరికేరో అని డాన్స్ చేసి నాకు కూడా స్నాప్ పెట్టినావు నువ్వు. ఆ టికెట్స్ కూడా నాకు అట్నే తెలిసింది, నువ్వే నాకు స్నాప్ పెట్టినావు. ఓ దొరికిపోయానా? సరే సార్ రేపు కండోనేషన్ ఫీ తీసుకొస్తా, రేపు కడతా. కండోనేషన్ ఫీ కడుతున్నా కదా సార్, నేను వెళ్తున్నా మరి. క్లాస్ లీడర్ నాగం పట్టించేటోళ్ళు. కట్టేసినమ్మరా ఇన్ని. హోంవర్క్ గుర్తు చేస్తావు సార్కి, ఇంకా బోర్డు పైన పేర్లు కూడా రాస్తుండ్రా ఇడు. +1 +2 అంట. గర్ల్స్కి అయితే పీడిఎఫ్లో ఫ్రీగా జిరాక్స్ తీసిస్తుండు, మనకాడనేమో పైసలు తీసుకుంటుండు. వినిపిస్తలేదు. ఓ నీకు పనిష్మెంట్ కావాలా? ఇవాళ నైట్ ఇన్నే ఉంటావా? సరే స్కూల్లోనే ఉండి ఏముంది, క్లాస్ రూమ్లో మూలకుంటే అయిపోయాయి. 1 2 ఎట్లా కానీ చెయ్యి, ఇన్నే ఉంటున్నావు ఇంట్లో ఉంటున్నావు, ఇన్నే ఉంటున్నావు క్లాస్లో. అరే లైట్లని బంద్ చేయండి. మన క్రష్ ముందే మనల్ని కొడితే పట్టరా, చేయి మంచిగా పట్టు. నవ్వుతాడు వీడేంది, కొడుతుంటే స్మైల్ ఇస్తాడు. పోరా పోయి కూర్చోపో. హే హేమంత్ ఎంత స్ట్రాంగ్ కదవే. ఇలాంటి అతనే నాకు బాయ్ ఫ్రెండ్ లాగా కావాలి. ఇలాంటి అతనే కాదు, ఇతనే నా బాయ్ ఫ్రెండ్. హేమంతే నా బాయ్ ఫ్రెండ్, ఓకే? హల్క్ కంటే చాలా స్ట్రాంగ్ మా బక్క హేమంత్. ఎంత గట్టి కొట్టినయ్యా, నొప్పి లేస్తుంది అసలు. ఎస్ సార్. సార్ దగ్గర తప్పించుకుందామని ట్రై చేసేటోళ్ళు. ఒరే సాయిగా నీ హోంవర్క్ పట్టుకొని రారా. కామన్ డైలాగ్స్ చెప్పొద్దు, ఇంట్లో మర్చిపోయినా అది చెప్పొద్దు. కామన్ అయిపోయినాయి, విసుగొచ్చింది నాకు కూడా విని. మనం యాబ్సెంట్ అయినాం రా భయ్, హోంవర్క్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. సార్ నేను హోంవర్క్ చేయలేదు సార్. ఎందుకు చేయలేదురా కళాకారుడా? యాబ్సెంట్ సార్. యాబ్సెంట్? నాకు ఈ రీజన్ చెప్తే ఒళ్ళంతా మండుతుంది. సరే నిన్న యాబ్సెంట్ అయినావు, మొన్నటి హోంవర్క్ చూపి. రాయలేదు కదరా, దొరికినవరా నా కొడక. ఇగో నీ క్రష్ ఆనే ఉంది, పోయి వుడెన్ స్కేల్ పట్టుకొచ్చుకోపో, దాంతోనే కొడతా, సమ్మగా ఉంటుంది నీకు. సార్ ఆమెనే కొట్టమనండి సార్, చాలా సున్నితంగా ఉంటాయి తన చేతిలో, ముట్టుకొని కూడా చాలా రోజులు అవుతుంది. ఏమన్నారా? నిన్ను కొడతా. దొంగ టాపర్లు. నువ్వు ఎగ్జామ్ ఎట్లా రాసినావు నేను అడగను రా. మీరు లంగ వాళ్ళు అబద్ధాలు ఆడతారు, చదవలే అంటారు, మళ్ళీ ఫస్ట్ వస్తారు. కాబట్టి నేను దూరం పోతున్నా, నీకు కంపరం వస్తుంది నాకు. ఎగ్జామ్ అయిపోయింది కదా, నేను ఇంటికి పోతున్నా. పోకు ఆన్నే ఉండు, ఎందుకంటే నువ్వు అట్లా వెళ్ళిపోయినా కానీ మా పర్ఫార్మెన్స్ అయితే మేము ఇవ్వాలి కదా. అరే ఎగ్జామ్ అసలు మంచిగా రాయలేదురా, మస్తు రాసినారా ఎగ్జామ్, అసలు ఏం చదువుకోకుండానే వచ్చినారా, నీ అమ్మ టెక్స్ట్ బుక్ మొత్తం చదివినారా ఓ రాత్రంతా కూర్చొని. అసలు ఎట్లా కరెక్షన్ చేస్తారో, 100 మార్కులు వస్తాయి రా బరాబరు.